దాంతో వైకుంఠం వెళ్లిన స్వామికి భద్రుడి కోరిక గుర్తుకు వచ్చి హడావిడిగా భూలోకానికి బయలుదేరతాడు. అయితే విష్ణుమూర్తి అలవాటు ప్రకారం తన చేతిలోకి శంకు చక్రాలను తీసుకున్నాడు. కానీ తొందరలో అవి తారుమారవుతాయి. కుడి చేతిలో ఉండవలసిన సుదర్శన చక్రం ఎడం చేతికి ఉండాల్సిన శంకు కుడి చేతికి మారాయి. భద్రుడు కోరుకున్నది రామ అవతారం కాబట్టి విల్లును కూడా తీసుకున్నాడు. కానీ రాముడు అవతారంలో ఆయనకి 2 చేతులు. కానీ వైకుంఠానికి వెళ్ళిన తర్వాత ఆయన విష్ణువు కాబట్టి 4 చేతులు ఉంటాయి. అక్కడ నుంచి భద్రుడి దగ్గరికి వచ్చినప్పుడు కూడా ఆయన 4 చేతులతోనే వస్తాడు. ఇక అలా విష్ణుమూర్తి కాస్త రాముడి అవతారంలో తన భార్య శ్రీలక్ష్మీదేవిని కాస్త సీతగా, శేషుడిని కాస్త లక్ష్మణుడిగా రూపాంతరం మార్చి ఆయనతో పాటు వెంట పెట్టుకుని భద్రుడి ముందు ప్రత్యక్షమవుతాడు. వారిని చూసిన భద్రుడు ఎంతో ఆనందిస్తాడు. అప్పుడు రాముడు భద్రుడిని ఏమి కావాలో అని వరం కోరుకోమంటాడు. అప్పుడు భద్రుడు తన శిరస్సుపై నివాసం ఉండమని కోరుకుంటాడు.